హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. బిర్యానీ అంటేనే ఒక వైబ్రేషన్ కదండి. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఫాస్ట్గా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీకు అందుబాటులో ఏవి ఉంటే అవి వాడుకోండి. అన్నీ వేయాలని లేదు, ఇవి వేస్తేనే బిర్యానీ కూడా కాదు. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, ఒక్క ఉల్లగడ్డ, కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి. పెరుగు పుల్లగా లేకపోతే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అలాగే బిర్యానీలో ఎక్కువగా తెలియాల్సిన ఫ్లేవర్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది బిర్యానీలో ఎక్కువగా తెలియాలండి. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. దానికి తగ్గట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ షాహీ బిర్యానీ మసాలా అనేది వేస్తున్నాను. మీరు ఎన్ని బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకొని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన స్పైస్కి తగ్గట్లుగా కారం, టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు. ఇక్కడైతే నేను బిర్యానీ మొత్తానికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేస్తున్నానండి. రైస్లో ఎటువంటి ఉప్పు యాడ్ చేయను. ప్లెయిన్గా రైస్ అనేది కుక్ చేసేస్తాను. చిటికెడంత పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచుకుంటాను. మీకు పులుపు ఫ్లేవర్ కొంచెం నచ్చుతుంది అని అనుకుంటే కొద్దిగా నిమ్మ చెక్క కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసేసి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది అని అంటే మనకి మంచిగా ఫ్లేవర్స్ అనేవి తెలుస్తాయి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసేసుకొనేసి మనం బిర్యానీలోకి కావాల్సిన రైస్ ఏదైతే ఉంటుందో అది కుక్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ బిర్యానీలోకి అన్నాన్ని వేరుగా ఉడకపెడుతున్నాను. దానికోసంగా కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు కొంచెం వేడెక్కుతున్నాయి అన్నప్పుడు మాత్రమే హోల్ గరం మసాలా అనేది నేను యాడ్ చేస్తానండి. ఇలా వేడెక్కుతున్నప్పుడు వేసాము అని అంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇవన్నీ వేసి మూత పెట్టేసి నీళ్ళు అనేవి బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకుందాం. ఈ విధంగా నీళ్ళన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా నేనైతే ఒక 2 అవర్స్ బిఫోరే బియ్యం అనేది నానబెట్టుకున్నానండి. 300 గ్రాములు బియ్యం అనేది తీసుకున్నాను. బియ్యం ఎంత వెయిట్ అయితే తీసుకుంటున్నామో మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా అంతే వెయిట్ ఉండేటట్టుగా చూసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎంత క్వాంటిటీ రైస్ అయితే మనం కుక్ చేస్తున్నామో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అంతే క్వాంటిటీ ఉండేటట్టుగా తీసుకోండి. చాలా చాలా బాగొస్తుంది. ఒక స్పూన్ నూనె అనేది వేసేసి బియ్యం అనేది బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించేసుకోండి. బియ్యం మినిమం 60 to 80% కుక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా వండుకున్న అన్నాన్ని స్ట్రైనర్ తీసుకునేసేసి నీళ్ళన్నీ తీసేసి అన్నం అనేది పక్కన ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనము బిర్యానీలోకి గ్రేవీ అనేది స్టార్ట్ చేసేద్దామండి. ఎప్పుడు కూడా బిర్యానీ మనం వండేటప్పుడు కింద వెడల్పుగా ఉండే గిన్నె కనుక తీసుకున్నాము అని అంటే కర్రీ మొత్తానికి హీట్ అనేది బాగా తగిలి మనకి మనం వాడిన కూరగాయలు అవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి. కింద ఎప్పుడు కూడా కొంచెం లావుగా వెడల్పుగా ఉండే పాత్రలని తీసుకోండి. అప్పుడు బిర్యానీలోకి మనం వేసిన కూరగాయలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. మనము వేసిన రైస్ అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా చూసుకోవచ్చు. కొంచెం ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అవి హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసానండి. ఈ విధంగా మనం ఏదైతే కలిపామో పెరుగు వేసి ఆ పెరుగులోని వాటర్ తోటే
ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా సిమ్లో పెట్టేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాము అనంటే ఆవిరి నీళ్ళతోటి చక్కగా ఉడికిపోతుందండి. మధ్యలో అప్పుడప్పుడు ఇలా మూత తీసి మంచిగా కలయబెట్టి మూత పెట్టేసేయాలండి. ఇది అంతా అవ్వడానికి ఒక 5 or 10 minutesలో మనకు మంచిగా ఆవిరితోటి కూరగాయలన్నీ ఉడికిపోతాయి. ఒకసారి కలయబెట్టుకునేసేసి మనం విడిగా ఏదైతే రైస్ వండుకున్నామో అది అంతా అయితే దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసేస్తానండి. కర్రీ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డ్రై అయిపోయి మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో అవంతా దీంట్లో వేసేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను అండి. మనకి లేయర్ వైస్గా కావాలి అని అనుకుంటే గ్రేవీ అనేది కొంచెం తీసి పక్కన ఉంచుకొనేసేసి రైస్ వేసి దానిపైన మళ్ళీ గ్రేవీతోటి మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన మళ్ళీ రైస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇట్లా మిక్స్ చేసేస్తుంటాను ఎక్కువగా, కొంచెం ఈజీగా అయిపోతుంది అనేసి తినేదానికి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతానండి. కింద ఒక దోశ ప్యాన్ పెట్టేసేసి దానిపైన కంప్లీట్గా సిమ్లో పెట్టి ఒక 5 or 10 minutes ఉంచుతాను. అప్పుడు ఏమైనా కొంచెం వాటర్ ఏదైనా ఉంటే అది మొత్తం కూడా వెళ్ళిపోయి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. బిర్యానీలోకి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ అనేది అయితే రెడీ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్లుగా ఆనియన్స్ అనేవి తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి. గ్రేవీ మొత్తానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో తెల్లగడ్డలు తక్కువ, అల్లం ఎక్కువగా వేసి చేసుకుంటాను. 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక్క టమోటాని మిక్సీకి వేసేసేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి. మీకు కొంచెం పులుపు ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీకు తగ్గట్లుగా టమోటాలు అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ దోరగా ఉన్న టమోటా ఒక్కటి మాత్రమే వేసి మెత్తగా పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాను. అది కూడా ఆయిల్లో వేసేసి టమోటాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది ఫ్రై అవుతున్న టైంలో గ్రేవీ టెక్స్చర్ కోసంగా ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు, అలాగే ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఒక స్వీట్నెస్ అనేది వస్తుందండి. అది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటాలలో వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలన్నీ కూడా మనం వేసేసి ఫ్రై చేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు, కొంచెం పసుపు, కారానికి మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారము, ఒక 1.5 స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే మసాలాలు అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి అని అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఒక మంచి కమ్మదనం కూడా వచ్చేస్తుందండి. కాబట్టి ఇట్లాంటి గ్రేవీ కర్రీస్ ఏమైనా చేసేటప్పుడు మీరు వేసే మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేదానికి ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఒక 1/2 అవర్ పాటు మష్రూమ్స్ అనేవి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉండాలండి. ఇలాగా నానబెట్టి కడుక్కున్నటువంటి మష్రూమ్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే కొంచెం మష్రూమ్స్ తినేటప్పుడు మనకి మంచిగా తెలుస్తూ ఉంటుంది.
కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు ముక్కలను కట్ చేసుకున్నాను. అదంతా కూడా గ్రేవీలో బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి ఒక లో టు మీడియం ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి, మష్రూమ్స్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేసి ఆ వాటర్ తోటి మష్రూమ్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. దీనికి సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకున్నాక ఇందాక చూపించిన జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మంచిగా పేస్ట్ చేసేసుకునేసి ఆ పేస్ట్ వేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రెస్టారెంట్లో నుంచి మనం గ్రేవీ తెప్పించుకున్న టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇంత మంచి ఫుడ్ని ఇంట్లోనే కుక్ చేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి అందరితో కలిసి మనం తింటున్నప్పుడు వచ్చే ఆ ఫీల్ అయితే ఏది ఉంటుందో చాలా చాలా బాగుంటుందంటే, సంతోషంగా గడపాలి అని అంటే పెద్ద పెద్ద అద్భుతాలు గొప్ప గొప్ప విషయాలు జరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భోంచేస్తూ గడిపే టైం అయితే ఉంటుందో అది చాలా చాలా బాగుంటుంది. చాలా వాల్యూ కూడా ఉంటుందండి ఆ టయానికి. డెఫినెట్గా అలాగా చేసేదానికి ట్రై చేయండి. చాలా చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఈ లోపల ఈ గ్రేవీకి కావాల్సిన ఒక చిన్న తాలింపు అనేది వేసుకుందాము. ఒక చిన్న కడాయిలో మీకు నచ్చుతుంది అని అనుకుంటే నెయ్యి వేసుకోండి, లేకుంటే ఏదైనా సరే ఆయిల్ అనేది వాడుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి అది కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇవి వేసి కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇది కనుక వేసామనుకోండి చాలా చాలా టేస్ట్ అనేది అయితే వస్తుంది. పచ్చిమిర్చి అనేది మనం ఎక్కడ వాడలేదు కదండి, ఇట్లా ఫ్రై చేసి పచ్చిమిరపకాయ అనేది వేసి చూడండి. పచ్చిమిరపకాయ కూడా మనము గ్రేవీతో పాటు మిక్స్ చేసుకొని తినేసేయచ్చు. అంత మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇలాగ కర్రీకి పైన నుంచి పోపు వేయడం వల్ల ఒక మంచి లుక్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. మనకి రెస్టారెంట్స్లో వాటిలో వెళ్ళినప్పుడు మనకి సర్వింగ్ బౌల్లోకి గ్రేవీ మొత్తం తీసేసిన తర్వాత పైన నుంచి నూనె కొంచెం వెచ్చ చేసి దాంట్లో కొద్దిగా కారము, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా తాలింపులు అనేది వేసి పైన అట్లాగా డెకరేట్ చేసి మనకి సర్వ్ చేస్తారు. సేమ్ అదే టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఫైనల్గా నేను ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ అనేది కూడా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి. పచ్చి పాల మీద నుంచి వచ్చిన మీగడైనా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను, లేకుంటే కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన మీగడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడనైనా సరే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఫ్రెష్ క్రీమ్ కిందకి నేను ఆ మీగడను మాత్రమే వాడతాను. దానివల్ల ఫ్రెష్నెస్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ మన మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదంతా ప్లేటింగ్ చేసి మీకు చూపించాలి అని అనుకున్నాను, కానీ వీడియో మొత్తం తీసేటప్పటికే భోజనాల టైం కూడా అయిపోయింది. ముందు వేడివేడిగా చేయడం, మా వాళ్ళందరికీ సర్వ్ చేయడం కూడా జరిగిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.